ఇప్పుడు కీర్ రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీలో కొంచెం రైస్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి, నూకల్లాగా. ఇంత అవుతే చాలు. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత చూపిస్తున్నాను. మనం హాఫ్ తీసుకున్నాం రైస్ కాబట్టి 1 కప్పు మిల్క్ వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారాక చూపిస్తున్నాను. పాలు పెట్టాను కొంచెం వేడి. దాంట్లో 2 కప్పుల పాలల్లో ఇది మనం ముందుగా వండుకున్న దాన్ని దాంట్లో వేసుకోవడమే. కీర్ ఇలా చేసుకోండి, బాగుంటుంది. కృష్ణుడికి కూడా చాలా ఇష్టము ఇలాంటి కీరు. దీంట్లో ఏదో ఒకటి పెట్టినా చాలు. మీరు షుగర్ వేస్తున్నాను, షుగర్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్. కీర్ రెడీ అయింది. కీర్ పూరి నైవేద్యం పెట్టాలి. రెడీ అయిపోయింది కీర్. పంచామృతం కోసం కొన్ని పాలు, కొంచెం షుగర్ కలపాలి బాగా. పెరుగేసుకోవాలి, కొంచెం తేనె, పూల్ మక్ని కొంచెం వేయించుకున్న పూల్ మక్ని వేసుకుంటున్నా. తులసాకు ఇలా కట్ చేసి వేసుకోవాలి. పంచామృతం రెడీ అయింది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పంచామృతం, చాలా ఇష్టం కృష్ణ భగవాన్కి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయ్యాయి. వెన్న చేసుకోవడానికి కొంచెం మీగడ తీసి వెన్న చేస్తున్నాను మిక్సీలో. ఇలా వెన్న రెడీ చేసుకోవాలి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న. ఇవేవి పెట్టకపోయినా పర్లేదు, ఒక్క వెన్న ఒక్కటి పెట్టినా చాలు. కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు. జన్మాష్టమి రోజు ఇలా పెట్టండి. ఇలా ఒక్కటోల్లో పెట్టి చూపిస్తున్నాను. దాంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసి తులసాకు పెట్టి నైవేద్యం పెట్టాలి. ఇది మీగడ, పాలపైన వచ్చే మీగడ కూడా నైవేద్యం పెట్టాలి కృష్ణ భగవాన్కి. చాలా ఇష్టమైన వెన్నైనా మీగడైనా అలాంటివి చాలా ఇష్టం కృష్ణుడికి. కాబట్టి దీంట్లో మీరు ఏ ఒక్కటి పెట్టుకున్నా పర్లేదు, ఇలా చేసి పెట్టుకోండి. కీరు కూడా ఒక కటోరీలో వేసి చూపిస్తున్నాను.